నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ శనివారం గోల్డ్ ఎక్కడికో వెళ్ళిపోయిన రోజు. ఇప్పుడు గోల్డ్ మొత్తం కడగకుండా చూసుకోండి. గోల్డే కాకుండా మిగతా విషయాలు కూడా మాట్లాడాలి. ఏంటి సార్ నేను డైలీ గోల్ గురించి అడుగుతున్నట్టుగా ఎందుకంటే అది చాలా మంది అడుగుతున్నారు సార్. అడిగిందే మీరు అడగకండి మళ్ళీ మళ్ళీ. అది కాదు సార్. నేను వేరే క్వెషన్ అడుగుతాను సార్. గోల్డ్ మాట్లాడుతుంది. ఛానెల్ ఆరంభించవలసిందే. ఈ గోల్ ఇంకా వేరే క్వెషన్స్ ఉన్నాయి సార్. ఒక క్రిటికల్ సిట్యుయేషన్ వచ్చేసిందని అనుకుంటున్నాను సార్ క్వెషన్ చూస్తుంటే. అనుకుంటున్నారంటే అమ్మేయండి అలాగా. అమ్ము, కొను అని చెప్పి నేను చెప్పను. ఇక నుంచి 19,000 ఎనడానికి చాలా ఛాన్సెస్ ఉంది. అంటే 15,000 డెఫినైట్‌లీ ఎళ్తుంది. ఎలిన్‌లోని సగం రేట్‌లో కొనేస్తారనిపిస్తున్నాను సార్. అదే భయం సార్. ఆ రేట్‌లో మీరు కొనలేరు. ఎందుకు నేను చెప్తున్నానంటే ఆర్టికల్ వచ్చింది. అది నిజమైన విషయం. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. లింక్ కూడా చాలా ప్లేసుల్లో పెట్టాం. ప్రజలేమో లింక్‌ని చూసి కూడా చదవడానికి సోంబేరిగా ఉన్నాడని నేనేం చేయలేదు. அதுக்கு నేను స్క్రీన్ షాట్ కూడా పెట్టాను సార్. స్క్రీన్ షాట్ కూడా వేశావు. నీలేశ్ అన్నాడు పెద్దయ్యేంతలక ఎకనామిక్ అడ్వైజర్‌లో ఉన్నారు. ఇంత మాదిరి ఆ మనుషులేమో అడ్వైజర్ ఉంటారంటే ఏంటవుతుంది క్వెషన్. ఇతనేమో ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏమో నడుపుతూనే ఉన్నారు. ఆ మ్యూచువల్ ఫండ్ చేసుకొని ఏం చేస్తారన్నది మీకు ఇన్ని రోజులు చెప్పిందేమో ఇప్పుడు మీకు బోధపరుస్తున్నాను. అర్థం అవుతుంది, అర్థం అవుకోండి. రాజకీయాల్లో చూస్తారంటే నేను చేస్తాను. హుషారు, జాగ్రత్త అని చెప్పడం అవుతుంది. మేము రాజకీయాలు చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది సార్. ఇప్పుడేంటంటే కమెంట్‌లో ఏటి చేస్తున్నా అంటే పాలిటిక్స్ మాట్లాడకండి అని కమెంట్‌లోనే వస్తుంది. ఇప్పుడు మీరు చెప్తున్నారు అన్ని రాజకీయంగా చూడకండని. అందరూ తూస్తున్నారు. మీరు అర్థం చేసుకోండి. ఎకానమీ అన్నదే అవుతున్నది పాలిటిక్సే. పాలిటిక్స్ లేదంటే ఎకానమీ లేదు. ఓకే సార్. సార్ ఇప్పుడు గోల్డ్‌లో డీమానిటైజేషన్ వచ్చేస్తుంది అని నాకు భయం ఉంది సార్. ఇలాగే ఐగాన్ రోడ్ చెల్లదు, వేరుపల్లి రోడ్ చెల్లదు అని చెప్పారు కదా! అందరికీ భయం ఉన్నది సార్. సార్ ఆ వీడియోలో భయంకరం పోయి ఎళ్ళింది వ్యూస్. దాని తర్వాత సందేహం చాలా ఎక్కువ మంది అడిగారు. మీరు చెప్పి అందరూ 400 గ్రాములు కొనేసారు. సార్ గోల్డ్ కొనడం తగ్గించేస్తామా అని అందరి తల క్వెషన్ సార్. నాకు తెలిసిన వరకు ఎంత గవర్నమెంట్ ఆ తప్పు చేయదు. అది చేసిందంటే రోడ్డు మీదకి ప్రజలొచ్చేస్తారు. సార్ రూ. 500, రూ. 1000 నోటుకి కూడా మేము అలాగే ఆలోచించాం సార్. 500, రూ. 1000 నోటు ఎవరితో అందరి దగ్గర లేదు. చాలా మందికి గోల్డ్ చేతిలో డబ్బుందరు. 500, 1000 వచ్చినోళ్ళు చాలా తక్కువ మంది. గోల్డ్ అందరి చేతిలోనే ఉంది. ఆ ఆర్టికల్స్‌లో అజంప్షన్ ఏంటి నాకు నచ్చలేదంటే ఫుల్‌గా చదివారు. గోల్డ్ కొన్నామంటే ఏదో ఫ్రాడ్ చేసి గోల్డ్ కొన్నట్టు చెప్తున్నారు. నేనే ఒక పాన్ కార్డ్ రాసి గోల్డ్ కొన్నా కూడా ఒక దొంగన. నేను టాక్స్ కట్టి డబ్బులేమో బ్యాంక్‌లో ఏస్తాను. ఆ డబ్బులు తీసుకెళ్ళి నేను గోల్డ్ కొంటాను. గోల్డ్ ఏమో రేట్ పెరిగిపోయింది. అది నేను బుద్ధిశాలిగా కొన్నాననుకోండి. ఇమ్మీడియేట్‌లీ దానికి 30% టాక్స్ కట్టండి. ఏ ఊరు న్యాయం ఇది? ఓకే సార్. సార్ నెక్స్ట్ అవుతుంది సిప్లా. దాని తర్వాత ప్రెజెన్స్ ఏమో సిప్లా, ఫైజర్ టైప్ చేసి వాళ్ళ దగ్గర ప్రెజెన్స్ ఇండియాలో ఇంక్రీజ్ చేస్తాం. కారక్స్ పైన లోనింగ్ చేస్తామని. నాకిప్పుడేంటి ఇది అర్థం అవుతున్నది. ఫైజర్ అన్నది ఒక దగ్గు, మంతలక జలుబు ఉన్న మందు. వాళ్ళ తరక లంగ్స్ తప్ప సిప్లా అవుతున్నది లంగ్స్‌లోనే స్ట్రాంగ్ ఏరియా. కింగ్. ఆ స్ట్రాంగ్ ఏరియాలో ఇంకా స్ట్రెంథెన్ చేస్తా అంటున్నారు. కానీ సిప్లాలో ఏం చూడాలంటే మీరు ఊదామంటే డయాబెటిక్ అవి సరిగ్గా వెళ్ళిపోతుందని ఆ మందు. ఇన్సులిన్. ఊదిన ఇన్సులిన్. నెక్స్ట్ అవుతున్న ఎడిలితో టైప్ చేసేదో చేస్తున్నారు కదా! అదవుతున్నది సిప్లాకి రియల్ గ్రోత్ ఏరియా. అది ఎందుకంటే దాంట్లో సిప్లా ఉంది. లేని ఏరియాలో అని వస్తున్నారు. స్లైట్‌లీ కాస్ట్‌లీ అవుతున్నది నేను చూస్తున్న బట్టి. అది కానీ వర్త్ కన్సిడరేషన్ చేయడానికి. టెంపరేచర్‌లోనూ పిఏ సార్. నేనేం చెప్పాను? స్లైట్‌లీ దానికన్నా ఎక్కువగా ఉన్నది అని చెప్తాను కదా! కానీ అది కన్సిడర్ చేయడానికి ఒక మంచిది అని అంటున్నాను. మీరేంటి ఇష్టం సార్ మీకు? నేను లవ్ చేస్తాను నాటుకోకి. సిప్లా అవుతున్న నాటుకోలా తెలియదంటే మా రోజులు అయింది అంత లెవెల్‌లో అనుకోవచ్చు. అది 10 పిఏలో ఉంది సార్. సరే అంటే మీరేమో సిప్లా 10% అది పిఈ అంటే ఉన్న దాంట్లో 50%లో అడుగుతున్నారన్నారు. ఉంది అంటే చాలా సంతోషం అని అంటున్నారు. మీరు అడిగారు నేను దానికి బదులు చెప్తున్నాను. ఓకే సార్. నెక్స్ట్ అవుతుంది టాటా మోటార్స్. ఈవీలో పెద్దగా బెట్ చేస్తాం అన్నది బాస్ 7 టైమ్స్ ఎర్నింగ్స్, 10 టైమ్స్ ఎర్నింగ్స్. వాళ్ళకి అప్పు కూడా లేదు. వాళ్ళు 7 బెట్ చేస్తాం మీకేంటి? పూణేలో ల్యాండ్ ఉంది. జంషెడ్పూర్‌లో ల్యాండ్ ఉంది. రైటా? నాకు సందేహం సార్. కమర్షియల్ వెహికల్, ప్యాసింజర్ 2 కొనడానికి చేతిలో డబ్బులు లేదు సార్. సో అప్పుడు వదిలేది. డబ్బులు లేదంటే వదిలేయి. సార్ టాటా మోటార్స్ 700 ఉంది సార్. దారి లేకుండా 1, 2 అని కొన్నాను సార్. సార్ ఎప్పుడు రూ. 300కి అవకాశం ఉన్నప్పుడు ఎందుకు రూ. 700 కింద సార్ అందుకే నేను చెప్తున్నాను ఈ 2 కొనండి. లేదంటే ఎంత చేయకండి. ఐటీసీ కన్సిడర్ చేయండి. 400లో అంత ఉంది. మన చాలా ఉన్నాయి. సార్ సౌత్ ఇండియన్ బ్యాంక్ ఇంకా కన్సర్వేషన్‌లో ఉంది సార్. 38 ఆ రేంజ్‌లో ఉంది సార్. అదేంటి ప్రాబ్లమ్ సార్. సార్ రూ. 5లో ఉంది సార్. అది 8 బ్యాగర్‌లో అయింది.
సార్ అదేలాగా ముత్తూట్ ముత్తూట్ కదా సార్ మనపురం. ముత్తూట్ మొదటిసారి చూసింది 450 చాలా సంవత్సరాల కిందట. ఇప్పుడు మనపురం అవుతుంది నాకేమో 10 బ్యాగులు అయిపోయింది. ఓకే సార్. సార్ వారన్ బఫెట్ ఏమో కరెన్సీ డివాల్యుయేషన్స్ గురించి చెప్తూనే ఉన్నారు. అది నాకు ఎంతగా అర్థం అవ్వలేదు సార్. ఏం చెప్తున్నారు? కరెన్సీ డివాల్యుయేషన్. వారన్ బఫెట్ ఏమో స్టాక్స్ ఏమో కరెన్సీ డివాల్యుయేషన్ అలాగవుతే డాలర్ వీక్ అవుతుంది. అవును. సార్ డాలర్ వీక్ మన స్టాక్ మంచిదా? స్టాక్ బాధపడుతుందా? మనకి చాలా మంచిది. ఎందుకంటే రూపాయి అతిపాతాళంకి వెళ్తుంది. డాలర్ వీక్ అవుతుంది ఏ కరెన్సీలోని. ఓవరాల్ అని చెప్తున్నా సార్. పౌండు, యూరో, ఇంటర్నేషనల్ కరెన్సీలో. ఆస్ట్రేలియన్ డాలర్. ఆస్ట్రేలియన్ డాలర్, సింగ్ డాలర్. మనకు పెద్దవి ఉన్నప్పుడు భయమే. ఎందుకంటే డాలర్ ఆల్రెడీ స్ట్రాంగ్‌గా అవుతుంది. రూపీ చాలా వీక్ అవుతుంది. ఎందుకు మీరు వర్క్ చేస్తున్నారు? సార్ మీకు భయమా అని అడుగుతున్నట్టు నాకు భయమా అని అనిపిస్తుంది సార్. భయమే. ఓకే సార్. సార్ వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు జస్ట్ లైక్ దట్ నేను చెప్పకూడదు. మీకేంటయింది? అదేమో అది ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు, అమెరికాలో ఉన్న బాధపడాలి. మనకెందుకు రూపాయి అలాగే సెంచరీకి వెళ్తుంది అని ఉన్నాం కదా. ఓకే సార్ ఫైన్. నెక్స్ట్ వస్తున్న అరుణ్ కుమార్ అని ఒకటి అడుగుతున్నారు. కొత్త సంవత్సరం వస్తుంది. కొత్త స్టాక్ చెప్పండి సార్ అంతలో. కొత్త స్టాక్ అంతా వెయిట్ చేయండి. నేను మళ్ళీ చెప్తుంది. ఇప్పుడు నేను స్మాల్ క్యాప్ చెప్పి నాకు ఎంత తిట్టి వింటారు మీరు. మిడ్ క్యాప్ ఇచ్చింటే ఎంత డబ్బులు కొట్టిండ్రి. సార్ నేను నార్కోకే చెప్పాను సార్. నేను వెయిట్ చెయ్యు. మార్కెట్ పరుగెడుతూనే ఉంది. నార్త్కి కమెంట్ చేసాం. ఇండస్ఇండ్ కమెంట్ చేసాం. టాటా మోటార్ కమెంట్ చేసాం. ఇంకా సార్ మీరు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్కి వెళ్ళిపోయారు. మేము లార్జ్ క్యాప్కే చెప్పాం మీకు. సో ఇప్పటికి ఏంటి లేదు. ఉందని నేను మళ్ళీ చెప్తాను. ఓకే సార్ ఫైన్. నెక్స్ట్ అవుతుంది ఓల్క్లా. ఫీ బాగానే ఉందండి. ఫీ 32. ఐటీసీ లాగా వస్తే చూద్దాం. అది ఐటీసీ అవడానికి అవకాశాలు ఉందంటే అది కింద పడతాయి కదా. 32 చాలా హైగానే ఉంది కదా. 1/32 చేసినాడే తెలిసిపోతుంది సుభాష్. 1/32 100 వాట్ రిటర్న్ మీకు వస్తుంది అది. సార్ 1/32 3.15. సో 1/2 ఇంటూ 100 సార్ అదే 3%. అదే 3% వస్తుంది అది. ఎఫ్‌డి రిటర్న్ కూడా రాదు మీకు. మీకు ఇష్టం మీకు కన్సెషన్ సార్. సార్ ఎఫ్‌డి రిటర్న్ కూడా రాదని చెప్పి మీరు ఓకే అని చెప్తున్నారు. మీకు అడిగారు నేను చెప్తున్నాను సార్. సార్ మాకు వీడియో చూసి 12% లేదంటే మేము లోనే రాము సార్. 1/32 ఇంటూ 100 సిప్లా కూడా చాలా ఎక్కువ అని అనిపిస్తుంది. ఇప్పుడు నాట్కోకి సిప్లాకి డిఫరెన్స్ చూపిస్తాను. 1/10 ఇంటూ 100 ఎంత 10%. 1/22 ఇంటూ 100 4%. 4.5%. కానీ అలాగ లెక్కలో చూసారండి సిప్లా చాలా కాస్ట్లియర్. అదే టార్గెట్ అట్లీస్ట్ 5% వరకు రావాలి కదా. సార్ సిప్లా ఏమిటి చూసారు నిన్న లెక్కలో చూసారని బిట్ కాస్ట్లీ అన్నారు సార్. దెన్ ఓక్లా ఇలాగే లెక్కలేసి మీరు చూస్తారు రఫ్లీ. సార్ ఇప్పుడు ఈజీగా అది ఎలాగ చూడాలి అనేది మనం చెప్తున్నారు. ఇది ఐ ఓపెనర్ ఫర్ us. సార్ లాస్ట్ వీక్ చెప్పిన దానికన్నా చాలా క్వశ్చన్స్ అడిగారు. ఎలా చెక్ చేస్తారని. సార్ ఓపెన్గా అది ఎలా చేయాలని చెప్తున్నారు. బ్యాంక్ అలా చూడకండి. బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ చూడక చాలా చర్చగాని డిఫరెంట్ మెథడ్ ఉంది. అది బుక్ వాల్యూ అది ప్రైస్ టు బుక్ చూడాలి సార్. ఓకే సార్. దీంట్లో నువ్వు ఇప్పుడు కన్సిడర్ చేయాలి సార్. ఈక్వేషన్ నుంచి చూడండి సార్. 22 టైమ్స్ అర్నింగ్స్ అని అనుకుంటున్నాను. చూడండి ఇప్పుడు చూడండి పెరిగింది. ఇప్పుడు తగ్గిందని నాకు తెలియదు. ఇప్పుడు తగ్గింది సార్. నా కొంచెం తగ్గింది. 20లో ఉంది సార్. 20 5% ఓకే మీరు కన్సిడర్ చేయండి. దీని మీద మీరు ఒక క్యాల్కులేషన్ వేయడం అవసరం మీకు తెలిసిపోతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ అవుతున్న ఐడిఎఫ్సి బ్యాంక్. ఒకసారి మీరు చూడండి. మీకు ఇష్టమైతే చూడండి అని చెప్పాను. సరే 29లో చూసాను. తర్వాత ఇప్పుడు మేము 85లో చూస్తున్నాం. ఇప్పుడేమో 80s రేంజ్లో ఉంది సార్. అది 1.5 టైమ్స్ బుక్ అవుతుంది. అది కరెక్టా ఎంత టైం బుక్ ఉంది ఇప్పుడు? 1.5 సార్. 85లో ఎందుకు 1.5 టైం బుక్స్ ఇవ్వాలి? ఇవ్వాలా సార్? నాకు కాస్ట్ సార్. ఎందుకంటే 14-15 రూపాయలు చూసాం. ఇప్పుడు వదిలే. కానీ ఒక మంచి బ్యాంక్ కన్సిడర్ అది మీ తలకి ఇష్టం. ఇది డెఫినెట్లీ ఒక గ్రేట్ బ్యాంక్. అది కంపేర్ చేశారు హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసి ఇది అండర్ వాల్యూడ్ అంటారు. నెక్స్ట్ అవుతుంది స్పైస్. మీరు కంపేర్ చేస్తున్న ఐసిఐసి అండ్ హెచ్డిఎఫ్సి డెఫినెట్లీ ఇది అండర్ వాల్యూడ్ ఉన్నదని అర్థం. కానీ 2 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళదని ఆడకూడదు. అది ఎరుస్తాను సార్. డెఫినెట్లీ ఎరుస్తాను సార్. దానివల్ల చెప్తున్నాను సార్. సార్ నెక్స్ట్ అవుతున్న స్పైస్ జెట్ కన్సిడర్ చేయాలా? తల మీద వెయిట్ టవల్ వేసుకోవచ్చా? ఓకే మీరు అడిగారు దానికి ఆన్సర్ చెప్పాను. ఇండిగోనా? ఇండిగో గారు మోసం. అది ఒకసారి నిత్యగండం. అది ప్రీట్ ఆయిస్ పెద్ద అయిన వరకు కంపెనీ ఉండదు. తర్వాత ఆ కంపెనీ ఉండదు. ఫ్లైట్ చూసి చాలా కాలం అవుతున్నట్టుకున్నా. అదే చెప్తున్నాను సార్. సార్ అదాని పవర్ అదంతా ఫ్యూచర్ ఏంటి సార్? వాళ్ళు అడుగుతుంది గురించి ఈబీ ఉంది. ఎప్పటికైనా ఎలక్ట్రిసిటీ అవసరం ఉంటుంది.
నాకు తెలీదని చెప్పాను. నా నోరు నిప్పకండి. ఎలర్ట్ సిటీ అవుతుంది గవర్నమెంట్ రిలేటెడ్ వన్. నా పోర్ట్‌ఫోలియో ఎలర్ట్ సిటీ కంపెనీయే లేదు. గవర్నమెంట్ దుక్కుని నేను వెళ్ళను. ఇన్‌ఫాక్ట్ నేను కారేకూడలో చెప్పాననుకుంటున్నాను. నేనే ఫైనాన్స్ మినిస్టర్ అయినా కూడా నువ్వు గవర్నమెంట్ టాక్స్ కన్సిడర్ చేయకని చెప్తాను. ఇది నేను చాలా టైం వరకు చెప్పాను. సార్ నా అదాని ప్రాబ్లమ్ వచ్చి నాకే ఒక ఇది ఉంది సార్. నేను పర్సనల్‌గా అడుగుతాను అనుకున్నాను. ఎందుకంటే రూ. 30 కొన్న స్టాక్ ఏమో ఎక్కడో డీలీజ్ చేస్తా అని చెప్పి ఎక్కడో న్యూస్ చూసి అదాన్ని నేను అమ్మేసాను. అది 10 ఇయర్స్ బ్యాక్. అది ముట్టలేని సిట్యుయేషన్‌లో ఉంది సార్. వద్దు అని వదిలేయి అని చెప్తున్నాను. అది గ్యాంబుల్‌దా సార్? సార్ అది నాకు తెలీదు. నేను చేయడం లేదు. మీరు పడడం లేదు. మీరు చేయడం లేదు సార్. తీసుకొని చెప్తున్నాను. సార్ అదిగే నేను నా పర్సనల్ క్వెషన్ నేను అది చెప్పేసాను మీకు. ఇది అడిగారు నేను దాని గురించి అడిగాను సార్. శ్రీరామ్ ఫైనాన్స్. శ్రీరామ్ ఫైనాన్స్ ఎంఎఫ్జీ ఏమో మిత్సుబిషి. శ్రీరామ్ ఫైనాన్స్ బదులు ఐడిఎఫ్సి మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. సార్ వేదాంత అడ్జస్ట్ చేస్తామా అని అడుగుతున్నాను. అది మీ చాయిస్. సార్ డివిడెంట్ అవుతుంది నా బ్లడ్‌లో ఉంది. సార్ అప్పు తీసుకొని మీరు బ్రాండ్ ఇస్తారు. కోల్ ఇండియా అయింది అదే అవుతుంది. కోల్ ఇండియా ఎక్కడికి వెళ్ళలేదే. డివిడెండ్ మాత్రం వస్తూనే ఉంటుంది. సార్ రీజియన్ ఉంటే అవుతున్నది గవర్నమెంట్ కంట్రోల్ ఆఫ్ యూనిట్ అది. ఇదేదో ఎటు అయిందంటే నాకే అడగండి. ఓకే. సార్ మళ్ళీ టాటా కమర్షియల్ టాటా ప్యాసింజర్ వెహికల్ అడిగాను నాకు తిట్టు వస్తుంది. అది చాలా టైం వరకు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేసారు. కన్సిడర్ చేయను 2 కన్సిడర్ చేయండి. లేదంటే 2 వదిలేయండి. అది షార్వర్ స్టాండ్. చాలామంది టాటా మోటార్సే అడుగుతున్నారు. దానివల్ల ఒకటి మేము ఇచ్చేసాను దాని ముచ్చట. టైటన్ నాకు ఒకసారి చెప్పండి సార్ 15-16 సంవత్సరాలకి నేను హోల్డ్ చేయడం అవుతుంది. రైటేసి. అవును సార్. సార్ ఈ క్వెషన్ నేను మళ్ళీ అడుగుతున్నానని అనిపిస్తుంది. ముందే నేను క్వెషన్ అడిగాను. ఈ క్వెషన్ మీరు ఇది చెప్పరు అని చెప్పారు. నేను దానికి రివీల్ చేశాను సార్. ఓకే సార్. ఈచర్ మోటార్ గురించి ఏంటి అడుగు సూపర్ కంపెనీ. గుండె సూది గంటలోనే పెట్టుకోవడం అవ్వదు. గుండె సూది. సార్ ఓకే సార్. ఇంకా చాలా క్వెషన్స్ ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఈటీఎఫ్‌లో చాలామంది ఏస్తున్నారు. ఒక న్యూస్ చూస్తున్నా. సిల్వర్ ఈటీఎఫ్‌లను, గోల్డ్ ఈటీఎఫ్‌లను ట్రాకింగ్ ఎర్రర్‌ని చాలా కాలం నుంచి చెప్తున్నారు. ఎందుకు అది ఏంటి అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. చాలామంది ఆఫీసులు చూసి ఈటీఎఫ్‌లో ఏస్తున్నారు. గోల్డ్ ఈటీఎఫ్‌లో ఏస్తున్నాం. సిల్వర్ ఈటీఎఫ్‌లో ఏస్తున్నాం. చాలామంది చూడొచ్చు. అది తెలిసిందంటే బెటర్ ఉంటుంది అనుకుంటున్నాను. అది చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది అనుకుంటా. థ్యాంక్ యూ సార్. ఈరోజు అడిగిన క్వెషన్స్ ఇవే సార్. థ్యాంక్ యూ. నమస్కారం.